దేవా, నీకు విరోధముగా, కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చేటప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడతావు, తీర్పు తీర్చేటప్పుడు నిర్మలుడవై అగపడతావు. సోదరుడా, సోదరి, స్వభావరీత్యా నీవు పాపివి. ఏ మనస్తత్వ శాస్త్రవేత్త దీన్ని మార్చలేడు. ఈ వ్యాధిని గ్రహించి బాగు చేయగలవాడు యేసే. తెలియక చేసిన పాపాలు అజ్ఞానకృతమైనవి. అట్టి వ్యక్తికి అది పాపమని తెలియదు, పాపం చేస్తాడు. కీర్తనలు 19:12. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుదేవా. అయినా తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? మనం మానవులం,